హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్. ఈరోజు నేను పైనాపిల్ స్లైస్తో మనం పుల్లగా తినలేరండి కొంతమంది, తినలేని వాళ్ళకి ఈ టిప్ అనమాట. అందుకే చేస్తున్నాను. ఐడియా వచ్చి కొంచెం ఉప్పు కారం కలుపుకొని సరిపడా మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసుకొని కారం వేసుకొని దానికి ఆ స్లైస్కి పూసుకొని పక్కన పెట్టుకొని మనం వేయించుకోవటమేనండి. అది అంటే ఒక పెనం పెట్టి పెనం మీద కొద్దిగా వేయించితే సరిపోతుంది. కానీ ఒకసారి ట్రై చేయండి, భలే ఉందండి, చాలా నచ్చింది నాకు. అందుకే ఎవరికైనా ఒకసారి చేశాను, ఇంట్లో తిని చూసారు, బాగుంది. సర్లే ఎవరికైనా యూజ్ అవుతుంది ఏమన్నా చూసేవాళ్ళు కొంతమంది నేను చూస్తున్నారు, కానీ అది ఆదాయం కొంతమంది చూసినా చేసుకొని తింటారులే అని చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చిందండి, మంచిగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, బాగా. అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. ఉత్తయి తినాలంటే ఎవరు తినలేరు ఇది, ఈ పైనాపిల్. కొంచెం ఆయిల్ వేసుకోండి, నీళ్ళతో కూడా చేయొచ్చు, కానీ నీళ్ళు అయితే పొగ వస్తుందని నేను ఈసారి ఆయిల్తో చేశానండి. ఓసారి ఏమో నీళ్ళతో చేసా, అంత టేస్ట్ అనిపించలేదు. కొంచెం నూనె వేసి చేస్తే టేస్ట్ వచ్చింది బాగా. ఇప్పుడు చెప్తుంటేనే నాకు నీళ్ళు వస్తున్నాయి అనమాట, అంత బాగా వచ్చిందండి. వెయిట్ లాస్ కావాలను అనుకున్న వాళ్ళు ఒక 2 స్లైసెస్ ఉదయం పొరగడుపుని తినొచ్చు. మళ్ళీ రాత్రి అన్నం తిని పడుకునే ముందు ఒక 2 స్లైస్ తినండి. వెయిట్ లాస్ అవుతారండి ఇవి కూడా తింటే. ఈ పైనాపిల్స్ తింటే పీచు పదార్థం ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు అన్నీ వెళ్ళిపోయి మనకి పొట్టలో అవన్నీ క్లీన్గా అండి. అందుకనే మనం వెయిట్ గెయిన్ కావన్నమాట. ఇది మంచి యూస్ఫుల్ టిప్ అండి. అది ఇది పండే కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. నేను కొన్ని చుక్కలు వాటర్ కూడా చల్లాలండి, మెత్తబడాలి బాగుంటుందని. లోపల మధ్యలో తీస్తారు కానండి, మధ్యలో తీయకూడదండి, అదే టేస్ట్ ఉంటుంది, బాగా టేస్ట్ ఉంటుంది. కొంతమంది మధ్యలోది కూడా తీసేసి తింటారు, నాకు అంతా తినేస్తా మొత్తం నేను. కానీ చాలా బాగుందండి. పైనాపిల్ స్లైస్ రెడీ అయినాయండి. నచ్చితే లైక్ ఇచ్చి వీడియో చూడండి. అది కట్ చేసుకొని టేస్ట్ చేద్దామండి. ఎవరికైనా యూజ్ అయితే ఒకసారి చూడండి, దాన్ని చూసి చేసుకొని తిని చూడండి. మీరే అంటారు చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అని. అది ఒక్కొక్కసారి మనకి ఐడియాలు వస్తాయి కదా, అవి మనం ఒకసారి ఆచరణలో పెట్టి మనకు టేస్ట్ అనిపిస్తే మనం చేసుకొని ఎవరికైనా చెప్పొచ్చు అనమాట. అందుకనే నేను చెప్తున్నా, లేదంటే నేను అంత అడ్డగోలకి ఏం చెప్పను. నాకు నచ్చి నేను తింటేనే చెప్తాను అనమాట. కట్ చేశానండి, టేస్ట్ చేద్దాం. కానీ భలే వస్తాయి అండి, కట్ చేస్తుంటే కూడా నీట్గా ఏ ముక్కకు ఆ ముక్క వస్తుంది. పిజ్జా ముక్కల్లాగా వస్తాయి మంచిగా కట్ చేస్తే. నేను ఒక ముక్క బదులు ఒక ముక్క అమ్మట ఒక ముక్క తింటూనే ఉన్నా, అంత బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి, నచ్చినాయి అండి. బాయ్ అండి, సూపర్ అంటే సూపర్. బాయ్ బాయ్.